హాయ్ అండి. ఈరోజు వైరల్ స్వీట్ రెసిపీని చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటది. స్వీట్ లవర్స్‌కి ఈ రెసిపీ ఒక పండగే అని చెప్పొచ్చు. స్వీట్స్ అప్పుడప్పుడు తినండి. తక్కువ క్వాంటిటీలో తినండి. దీనికోసం నేను 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నా. ఇలా అన్నింటిని చివర్లు కట్ చేసి 4, 4 ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. 6 బ్రెడ్ పీసెస్ 12 మంది ఈ స్వీట్‌ని 1 పీస్ ఎంజాయ్ చేయొచ్చు. ఆరుగురికి అయితే 2 పీసెస్ వస్తాయి. ఈరోజు ఒక పీస్, నెక్స్ట్ డేకి ఇంకో పీస్ తినొచ్చు. ఆయిల్‌ని బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని వీటిని మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. అన్నీ కూడా ఈవెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. అలా అయితే చూడ్డానికి బావుంటాయి. ఇలా వేగాక తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఒక అర లీటర్ పాలని మంచిగా కాగబెట్టుకోవాలి. కొన్ని అవే పాలు తీసుకొని ఒక 4 స్పూన్ల మిల్క్ పౌడర్ లేదా జున్ను పౌడర్ యాడ్ చేయాలి. జున్ను చేద్దామని జున్ను పౌడర్ తెచ్చా. అది మిగిలిపోయింది. అందుకే అది పాలకోవా చేయడంలో వాడుతున్నా. పాలు మంచిగా కాగాక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నా. మీరు తినే తీపిని బట్టి యాడ్ చేసుకోండి. అంతా మంచిగా కలిపి జున్ను పౌడర్ కలిపిన పాలను ఇందులో యాడ్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే కాసేపటికి ఇలా దగ్గర పడుతుంది. కొంచెం పల్చగా ఉన్నప్పుడే దీన్ని దించి పక్కన పెట్టుకుంటే చల్లారాక మరి కాస్త చిక్కబడతది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదార, హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి పంచదార అంతా వాటర్‌లో కరిగి ఇలా లేత తీగ పాకం వచ్చేలా చేసుకోవాలి. లేత తీగ పాకం అంటే మీకు తెలవకపోతే గులాబ్ జామున్ పాకం కంటే కాస్త ముదురుగా ఉండాలి పాకము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఆయిల్‌లో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్‌ని ఈ విధంగా పాకంలో వేసి అటు ఇటు తిప్పి వెంటనే తీసేయాలి. మనం జున్ను పౌడర్‌తో తయారు చేసి పెట్టుకున్న పాలకోవా మిశ్రమాన్ని ఒక్కొక్క బ్రెడ్ పీస్ పైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టి దానిపైన ఇంకో బ్రెడ్ పీస్ ఉంచాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కోవా బ్రెడ్ టోస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా బ్రెడ్ టోస్ట్, లోపల మెత్తగా పాలకోవా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. స్వీట్ లవర్స్ అయితే చాలా మంచిగా ఇష్టపడతారు. ఒకసారి ఇది చుంచి చూపిస్తున్నా చూడండి. చూస్తుంటే ఇప్పుడే చేసుకొని తినేయాలి అన్నట్లుంది గదా! మీరు గూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.